So beautiful, so elegant, just looking like a... సో మనతో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మీరు ఫ్యాకల్టీయా? అంటే స్టూడెంట్స్ కన్నా ఎక్కువ అల్లరి చేస్తుంటే నేను స్టూడెంట్స్ అనుకున్నాను.
యా, ఇందులో కొంతమంది సంతూర్ మమ్మీస్ కూడా ఉన్నారు. సో ఐ థాట్ అందరూ సంతూర్ మమ్మీసే. స్టూడెంట్స్ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అంతకన్నా ఎక్కువ ఇక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళందరూ ఫ్యాకల్టీ మెంబర్స్. మేడం మీ పేరు చెప్పండి. సత్యవతి, మేడం మీరు ఏం టీచ్ చేస్తుంటారు? కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్. మేడం మీరు? లక్ష్మి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. అందరూ కంప్యూటర్ సైన్సా? ఆల్ డిపార్ట్మెంట్స్. నాకు చాలా భయంకరమైన సబ్జెక్ట్ మ్యాథ్స్. ఎవరైనా ఉన్నారా పక్కన? మేడం మ్యామ్ కనకలక్ష్మి. ఓకే, మీరు ఏంటి ఏదైనా ప్లాన్ చేసుకొని ఇలా? ఏం ప్లానింగ్ లేదు సార్, అన్ఎక్స్పెక్టెడ్ అందరం అలా కూర్చున్నామని. మీరు పిల్లల్ని ర్యాగింగ్ చేస్తున్నారా? పిల్లలే కదా అందరికి ర్యాగింగ్ చేస్తారు. ఈసారి వెరైటీగా ఉండాలని ఫ్యాకల్టీ ర్యాగింగ్ చేయడం. థ్యాంక్ గాడ్ నేను ఈ కాలేజ్ స్టూడెంట్ని కాదు. సరే సరే సరే, ఈ అల్లరి గ్యాంగ్కి లీడర్ మీరే అంట, నిజమేనా మేడం? అంటే ఏం లేదు మేడం, యునానిమస్గా వీళ్ళందరూ మీకు ఓటేస్తారు అందుకు. లీడర్లు కాదండి, అందరూ కొలీగ్స్. మీరు బాస్ అంటున్నారండి. సరే మేడం, మీ ఇందులో కూడా నా స్టూడెంట్స్ ఉన్నారు, ఇప్పుడు నాకు కొలీగ్స్ అయ్యారు. ఎవరు మీ స్టూడెంట్? ఎవరు? రమాదేవి గారు. ఇంకా సరే, రమాదేవి గారు మీ స్టూడెంట్ కదా, ఆవిడ కాలేజ్ డేస్లో చేసిన ఒక అల్లరి పని ఏమైనా గుర్తుందా? చాలా చెప్పలేనండి. ఒక్కటి చెప్పండి, ఒక్కటి. ఆవిడ అడగండి. మీరు చెప్పండి, అసలు టీచర్గా ఆవిడ. గుర్తులేదు, మర్చిపోయాను. గుర్తులేదు, మర్చిపోయారు. మేడం మీరు చెప్పండి, మీరు ఏ కాలేజ్లో చదివారు? బులై కాలేజ్లో స్టాటిస్టిక్స్ స్టార్టింగ్ ఇయర్ బ్యాచ్లో మేము స్టూడెంట్స్. అయితే మీరు ఇదే కాలేజ్లో చదివారు కదా, ఇదే కాలేజ్లో ఫ్యాకల్టీ కింద వచ్చారు. మీరు ఆ రోజుల్లో చేసిన ఒక అల్లరి పని, ఇప్పుడు దాకా ఎవరితో షేర్ చేయలేని అల్లరి పని చెప్పండి. యాక్చువల్గా అంత షేర్ చేయలేనిది ఏమీ లేదండి, మ్యాక్సిమం చాలా అల్లరి చేసేవారు చెప్పాలంటే. ఏడిపించడం. ఎవరిని? సరే సరే, మీరు అబ్బాయిని ఏడిపించిన తర్వాత అబ్బాయి రియాక్షన్ ఏంటో చెప్పండి. ఇంక రియాక్షన్లు ఏమండవు, ఏడ్చుకో. చెప్పండి. అబ్బాయిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంత లేదు. మీరు చెప్పండి మీ కాలేజ్ డేస్. నా కాలేజ్ డేస్ ఎప్పుడు కూడా హ్యాపీగా జరిగిపోయేవి. లైక్ ఎప్పుడు ఫన్, చదువు, ఎవ్రీథింగ్, అన్ని యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని నేను ఎప్పుడు కూడా. ఒక తుంటరి అల్లరి మూమెంట్ ఏదన్నా? లైక్ ఏంటంటే ఇంట్లో చెప్పకుండా సినిమాలకు వెళ్ళడం. అలా మీరు చూసి ఇంట్లో తెలిసిపోయిన సినిమా ఏమైనా ఉందా? సినిమా పేరు చెప్పండి. లేదు, నేను చాలా ఏది చేసినా చాలా కరెక్ట్గా చేస్తాను, ఏం తెలియదు. పక్కాగా చేస్తారనమాట. చేస్తాను, పక్కాగా చేస్తాను ఏదైనా. సో ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలిసిపోద్ది అయితే. మేడం మీరు స్టూడెంటేనా? అస్సలు అల్లరి చేయదు, అస్సలు అల్లరి. మీకెలా తెలుసు? మేమిద్దరం అప్పటి నుంచి ఫ్రెండ్స్. డిగ్రీ నుంచి. ఎన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్? 18 years అయిపోయింది. 2000 నుంచి 2023 23 years. 23 years ఫ్రెండ్షిప్. వన్ బెస్ట్ మూమెంట్ ఆఫ్ యువర్ ఫ్రెండ్షిప్ మాతో షేర్ చేస్తారా? ఇద్దరు బొల్లై కాలేజ్ వల్ల మ్యారేజ్ చేసుకోడు. That's really a great moment. That's really. This is Bollai College family and వీళ్ళందరికీ మేడం ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీరు ఇంకా మంచి పొజిషన్స్లోకి వెళ్ళాలి, మీ స్టూడెంట్స్ ఇంకా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని మా ఛానల్ తరఫున, మా సబ్స్క్రైబర్ తరఫున మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ పొంగల్ మీ అందరికీ. ఇప్పుడు మనతో ఉన్న ఈ బ్యాచ్ అందరూ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కదా? ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇంజనీరింగ్లో ఏం స్ట్రీమ్ మీది? సిఎస్సి. కాబోయే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనమాట అందరూ. ఎస్. వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రవిశంకర్. మొత్తం ఒకటే బ్యాచ్. మీకు ఏమైనా పేరు ఉందా మీ బ్యాచ్? ఏమన్నా దండుపాలెం. ఎందుకు అలా పెట్టావు పేరు నువ్వు? అంటే ఒక్కొక్క వేటగాడు ఒక తర్వాత ఒకటే. అసలు నువ్వే పెద్ద వేటగాడులో ఉన్నావు. ఇలా ముందుకు ఒకసారి నీ పేరు చెప్పు. రవిశంకర్. నా పేరే రవిశంకర్. నీ పేరు రవిశంకర్. నీ పేరు తను చెప్పేశాడా? ఎందుకు అంటే నీ పేరుకి అంత పాపులారిటీ ఉందండి కాలేజ్లో? వేటగాడికే వేటగాడు అంట. సరే మన వాళ్ళందరూ ఎందుకు వేటగాడు అంటున్నారు? నేను
లేదు, అందరు అమ్మాయిలతో మాట్లాడతారు. ఎవరు నువ్వు మాట్లాడతావు? అమ్మాయిలు నీతో మాట్లాడతారు. వాళ్ళే నీతో మాట్లాడతారు. సరే, ఇప్పుడు మా సబ్స్క్రైబర్స్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఇలా అమ్మాయిలు వాళ్ళంతటి వాళ్ళు వచ్చి మాట్లాడడానికి ఒక చిన్న టిప్ ఇవ్వు మా subscribers. ఏం సరి లేకుండా వాళ్ళే వచ్చేస్తే చాలు. అవును, అలా చేయాలంటే ఏంటి? ఒక టిప్ కావాలి మాకు. వాళ్ళగా చూస్తే చాలు, వాళ్ళే వచ్చేస్తారు. సో మా తమ్ముడు ఇచ్చిన టిప్ ఏంటంటే వాళ్ళ వైపు చూస్తే చాలంటే వచ్చేస్తారంట. అంతే. నెక్ చేస్తే చాలు, కరెక్ట్గా వచ్చేస్తారు. క్షుద్ర పూజలు ఏమైనా చేస్తారా ఏంటి? సరే, ఆల్ ద వెరీ బెస్ట్. మీరు అందరికీ బాగా చదువుకోండి, లైఫ్లో మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎట్లా ఉండండి. హ్యాపీ సంక్రాంతి. మనతో కొంతమంది అందమైన అమ్మాయిలు ఇంకా అందంగా రెడీ అయి ఉన్నారు. నా లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇంజనీరింగ్, రైట్ సైడ్ ఉన్న వాళ్ళందరూ డిగ్రీ. సో మీరందరూ ఎలా ఫ్రెండ్స్ అయ్యారు? మీరందరూ రోటరీ క్లబ్ ద్వారా ఫ్రెండ్స్ అయ్యారా? అందులో ఏంటి, విచ్ క్లబ్? రోటరీ క్లబ్ ఆఫ్ వైజాగ్ డైమండ్స్. ఓకే, ఏం చేస్తారు అందులో మీరు? సర్వీస్ ఓరియంటెడ్. వాట్స్ యువర్ నేమ్? జిజ్ఞాసా. వాట్ ఈస్ యువర్ నేమ్? రుచి. ఓకే, ఈ ఫంక్షన్ ఏంటి? దేని గురించి? సంక్రాంతి సెలబ్రేషన్స్, ప్రీ సెలబ్రేషన్స్. అంటే ముందుగా మీ అందరికి సంక్రాంతి వచ్చేసింది అనమాట. ఏం చదువుతున్నావు? వాట్ ఇంజనీరింగ్లో? థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్. కెన్ యూ షేర్ మీ వన్ క్రేజియస్ట్ మూమెంట్ ఇన్ యువర్ ఇంజనీరింగ్ 3 years? క్రేజియస్ట్ మూమెంట్, అన్ని క్రేజియస్ట్ మూమెంట్స్ అన్ని చెప్పడానికి మాకు టైం. క్రేజియస్ట్ మూమెంట్ అంటే నేను చాలాసార్లు కాలేజ్లో పడిపోతాను అనమాట. అది నా క్రేజియస్ట్ మూమెంట్ అంతే కాలేజ్లో. ఎలాగ పడిపోవడం అంటే తన్నుకొని పడిపోవడమా, జారి పడిపోవడమా? అంతే, తనుకొని పడిపోతూ ఉంటాలా? రెడీ అయ్యి వచ్చినప్పుడు తన డ్రెస్ తనే తొక్కుకొని పడిపోతుంటుంది. సో దిస్ ఇస్ రియల్లీ క్రేజియస్ట్ మూమెంట్. అంటే ఎవరికి ఇంత క్రేజియస్ట్ మూమెంట్ ఉండదు. వాట్ ఈస్ యువర్ క్రేజియస్ట్ మూమెంట్ ఇన్ యువర్ కాలేజ్? క్లాస్ బంక్ కొట్టి ఏం చేస్తారు అసలు? బయటికి వెళ్ళి ఫ్రెండ్స్ తో బీచ్ లోనే జాలీగా ఎంజాయ్ చేసి మళ్ళీ విత్ యూనిఫామా, వితౌట్ యూనిఫామ్? సమ్ టైమ్స్ వితౌట్ యూనిఫామ్. తెలుసా, ఈ వీడియో మీ ప్రిన్సిపల్ చూస్తారు. వాట్ ఈస్ యువర్ నేమ్? హిమవర్ష. వాట్ డు యు డు? ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ సిఎస్సి. వాట్ ఈస్ యువర్ క్రేజియస్ట్ మూమెంట్? బంక్స్ ఆబ్వియస్లీ. బంక్ అందరూ చెప్పేశారు, పడిపోవడం చెప్పేశారు. ఇంకా నథింగ్ మచ్. వాట్ ఈస్ యువర్ క్రేజియస్ట్ మూమెంట్? ఇక్కడ ఒక గాడ్ ఉంటుంది, వాల్ ఉంటుంది, అది నేను క్రాస్ చేయడం నా క్రేజియస్ట్ మూమెంట్ యాక్చువల్లీ. సో గోడ దూకడం కూడా క్రేజియస్ట్ మూమెంట్. మనం ఇది అయిపోయిన తర్వాత తను తీసుకొని ఆ గోడ దగ్గరికి వెళ్దాం. ఒకసారి గోడ దూకి చూపిస్తుంది. ఫ్రెండ్స్ చూశారు కదా, బుల్లే కాలేజ్లో అంబరాలు అంటున్నాయి. సో సంక్రాంతి ముందుగానే వచ్చేసింది. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా,
అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.